అధ్యాయము 18వ వచనము. మార్కు సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనతో ఉండునట్లు, పరిశుద్ధాత్ముడు మనతో ఈరోజు మాట్లాడినట్లుగా ప్రభు వైపుకు చూద్దాం. కృపగలిగిన తండ్రి, మీరు మా మధ్యలో ఉండి మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యపు వెలుగును మా పైన ప్రసరింపచేయండి. మేము మీకు నమ్మకమైన ప్రీతిపాత్రులమైన పాత్రలుగాను శిష్యులుగాను ఎదగటానికి సహాయం దయచేయండి. మీ కృపగలిగినటువంటి హస్తము క్రింద భయము కలిగి జీవించటానికి సహాయం చేయండి. చిన్ని ప్రార్థనను యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చూసుకున్నటువంటి వాక్య భాగంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తా ఉంది. ఏంటి అనంటే, రెండు వేరు అంశాలను గురించి, లేకపోతే రెండు వేరు సంఘటనల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు అనంటే, నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తారు అని అడిగితే వారు 12 అని చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తారు అని ఆయన అడగగా 7 అని చెప్పారు. సో రెండు సందర్భాలలో, వేరు సందర్భాలలో ప్రభువు యొక్క ఆశీర్వాదము, ప్రభువు ప్రార్థించి ఆశీర్వదించి ఇచ్చినప్పుడు తక్కువగా ఉన్న వనరులు ఎక్కువగా ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువగా నా గిన్నె నిండి పొర్లుపోతోంది అన్న అనుభవంలోనికి ప్రభువు తీసుకెళ్లాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసి ఒక ప్రాముఖ్యమైనటువంటి, లేకపోతే 3 రకాలైనటువంటి ప్రశ్నలను ఇక్కడ సంధిస్తున్నారు. ఒకసారి చూడండి. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకునురా. 3 విషయాలు. ఈరోజు ఒకవేళ ప్రభు చిత్తమైతే ఇప్పుడు ఒక విషయం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దీన్నే ఏమంటాము అనంటే ఆత్మీయ అంధత్వం అని పిలుస్తాం. కన్నులు ఉన్నా కానీ చూడలేనటువంటి పరిస్థితి, చెవులు ఉన్నా కానీ వినలేనటువంటి పరిస్థితి, మనస్సు ఉన్నా కానీ అర్థం చేసుకునేటటువంటి ఇంగితం ఉన్నా కానీ మనకు అర్థం కానటువంటి, లేకపోతే దాన్ని మన అవగాహనలోనికి తీసుకొని రాని, లేకపోతే మన జ్ఞానంలోనికి, స్పృహలోనికి తీసుకొని రాలేనటువంటి అనుభవాలేమి. దీన్నే ఆత్మీయ అంధత్వము, ఆత్మీయ చెవిటితనము మరియు ఆత్మీయ అవగాహన లోపం అని పిలుస్తారు. 3 రకాలైనటువంటి విషయాలు శిష్యుల మధ్యలో మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు ఉన్నటువంటి బలహీనతల గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి పని, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి పరిచర్య గురించి వచ్చారు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదే మార్కు సువార్తలో 6వ అధ్యాయము 5వ అధ్యాయం నుంచి మొదలు పెడుతూ ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఆయన ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చాడో చెప్పాడు. ఆయన సన్నిధి ఎంత ఆశీర్వాదకరమైనది అన్న విషయం చెప్పాడు. ఆయన మాటలలో ఉన్నటువంటి తేజం, ఆయన మాటలలో ఉన్నటువంటి జీవం గురించి చెప్పాడు. నేను మార్గాన్ని అని పరిచయం చేసుకున్నాడు. నేనే సత్యాన్ని అని పరిచయం చేసుకున్నాడు. నా దగ్గర తప్ప వేరే దగ్గర ఇంకెక్కడా జీవం లేదు అని పరిచయం చేసుకున్నాడు. ఇలా పలుమార్లు, పలు చోట్ల, పలు సందర్భాల్లో ఆయన తనను గురించినటువంటి ఉనికి, తన ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తూ వస్తున్నాడు. అబ్రహాము కంటే ముందున్న వాడిని అని చెప్పాడు. అబ్రహాము కంటే ముందుండి నేను నడిచిన వాడిని అని చెప్పాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూసి సంతోషించాడు అని చెప్పాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క గొప్పతనాన్ని చాటుతూ వచ్చాడు. కానీ అయినప్పటికీ వారు తెలియనటువంటి ఒక గుడ్డితనంలో ఉన్నట్లుగా, వారికి అర్థం కానటువంటి ఒక ఆత్మీయ అవగాహన లోపంలో ఉన్నట్లుగా, వారికి వినబడినా కానీ వినబడినటువంటి ఆత్మీయ చెవిటితనంలో ఉన్నట్లుగా ప్రభువు గుర్తించి వారిని, నిజానికి చెప్పాలి అని అంటే అక్కడ దండిస్తున్నాడు, లేకపోతే హెచ్చరిస్తున్నాడు అని చెప్పాలి. సో ఈ విషయాలను ఈరోజు చూసే ప్రయత్నం చేస్తాము. ఒకసారి నాతో పాటి మీ బైబిల్ గ్రంథాలను మా యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిగొనవలెను, దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదుల పారునని బిగ్గరగా చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. 48
విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. కానీ ఇదిగో 50వ వచనం, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే, అనగా నేనే అని చెప్తున్నాడు. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యూదులు ఈయనను తన శరీరము ఎలాగూ తిననీయగలనని ఒకరితోనొకడు వాదించిరి. ఆయన ఎదుటే ఉన్నాడు. మహాపర్వం ఒకటి జరుగుతా ఉంది. ఇలాంటి ఒక యాన్యువల్ సెలబ్రేషన్ అని ఎందుకంటున్నాను అనంటే, ఇశ్రాయేలీయులకు కూడా ఒక పర్వం అనేది ఉంది. ఏంటా పర్వము అంటే, ప్రతి సంవత్సరం కూడా మందిర ప్రతిష్ఠ దినాన వారందరూ కూడుతారు. మందిర ప్రతిష్ఠ సమయంలో పులియని రొట్టెల పండుగ, ఆ తర్వాత బలులర్పించే పండుగ. ఆ బలులు మొదటి రోజు ఎన్నిస్తారో దానికి కొంచెం తగ్గించి 2వ రోజు అలా 8 రోజులు చేస్తూ ఆఖరి దినమున మహాపర్వముగా చేస్తారు. ఆ మహాపర్వములో ఏ కోడలనైతే దాచి ఉంచారో వాటన్నిటినీ ఒకటేసారి బలిగా ఇస్తారు. ఆ మహాపర్వంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమును అయి ఉన్నది అంటూ ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్స్ లేకపోతే గుడారముల పండుగ దినములో ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ గుడారముల యొక్క పండుగ గురించి లేవీకాండం 23వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సమయం దొరికినప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. లేవీకాండం 23వ అధ్యాయం 39 నుంచి మీకు కనిపిస్తుంది. సో 8వ రోజు దాన్ని మహాపర్వంగా పిలుస్తారు. ఆ రోజు ఏం చేస్తారు అనంటే, అప్పటి వరకు తగ్గిస్తూ వచ్చినటువంటి కోడలన్నింటినీ ఒకటేసారిగా మరి ఈ ప్రధాన యాజకుడు ముందుకు తీసుకెళ్లి బలిస్తాడు. ప్రధాన యాజకుడు బలించిన తర్వాత దాని క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఆ బలిపీఠమును మండించటానికి బలిపీఠము కింద ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో నీళ్లు కావాలి. ఆ నీళ్ల కోసం సిలోహు అన్నటువంటి కోనేరు వైపుకు ఈ ఒక బకెట్ లాంటిది తీసుకుని, ఒక పాత్ర తీసుకుని ప్రధాన యాజకుడు ముందుకు నడుస్తాడు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క అవగాహన ఏమిటి అని అంటే, ఈ నీరుని గనక తీసుకుని వచ్చి పైనుంచి పోసినప్పుడు ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి పాత్రలో ఒకే ద్రాక్షరసం ఉంటుంది. ద్రాక్షరసము మరియు ఈ జీవ జలము కలిసినప్పుడు అలా మండినటువంటి ఆ అఘ్రాణి లేకపోతే మండినటువంటి ఆ ధూపము ప్రభువుకు సంతోషపరుస్తుంది అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఆ పూల్ లేకపోతే ఆ పాండ్ దగ్గరికి లేకపోతే ఆ సరస్సు కొలను దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తాడు. ఆ నీళ్లను తీసుకొని వచ్చినప్పుడు దానిని వాళ్ళు జీవజలము అని పిలుస్తారు. ప్రభు అంటున్నాడు, జీవజలపు ఊటలు ప్రవహింప చేయటానికి, మీ హృదయంలో నుండి, మీ కడుపులో నుండి ప్రవహింప చేయటానికి నేను ఇక్కడ ఉన్నాను. నేనే జీవజలమును. నేను మీకు భోజనం చేసిన తర్వాత కూడా ఆకలవుతుంది. మీ తల్లిదండ్రులు పైనుంచి పడినటువంటి మన్నాను తిన్నారు, అంటే ఉచితముగా నేను వారిని 40 సంవత్సరాలు సాకాను. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు వారి సొంత కష్టము చేత కాకుండా, వారి సొంత నీతి చేత కాకుండా, వారి సొంత ధర్మశాస్త్రోపదేశములను వారు పాటించడం ద్వారా కాకుండా ఉచితముగా నేను ఒక రాజ్యముగా వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చాను. ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చి ఉచితముగా వారిని అరణ్యము గుండా నడిపించాను. ఉచితముగా వారి కళ్ళెదుటనే ఈ మహాసముద్రము విడిపోవటం వారు చూశారు. ఆరిన నేల మీద వారిని నడిపించాను. వారు వేసుకున్న దుస్తులు చిరిగిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. మహా సంతోషకరమైనటువంటి దినం వచ్చింది. ఏంటా మహా సంతోషకరమైనటువంటి దినం అంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ జ్యేష్ఠ పుత్రులందరినీ మీరు కాచుకోండి. మీ ఇంటి పైన ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తం పూయండి. కానీ ఏ ఇంటి పైన అయితే గొర్రెపిల్ల యొక్క రక్తం లేదో ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి జ్యేష్ఠ పుత్రుడు వారికి సూచనగా, నా జ్యేష్ఠ పుత్రుడు ఇశ్రాయేలు అన్నటువంటి సూచనగా నేను వధిస్తాను అని చెప్పి ఫరో యొక్క కుమారుడి యొక్క ప్రాణమును కూడా తీసి
అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు ఇదిగో జీవజలపుల ఊటను ప్రవహింప చేయటానికి అవసరమైనటువంటి దేవుడు మీ సన్నిధిని నివసించటానికి అవసరమైన ఈ గుడారపు పండుగలను చేయండి, ఈ పస్కా బలిని వధించండి, ఈ పులియని రొట్టెల పండుగను చేయండి అంటూ పండుగల రూపంలో రాబోయేటటువంటి నిత్య జీవమును గురించినటువంటి, రాబోయేటటువంటి సాల్వేషన్ లేకపోతే రక్షణను గురించినటువంటి సంపూర్ణ అవగాహన వారికి ఇచ్చాడు. ఒక ఛాయగా, అంటే ఒక నీడగా, ఒక సంకేతంగా వారికి తెలిపాడు. మీరు కష్టపడరు, మీరు మీ పాపముల కోసం చనిపోవక్కర్లేదు, మీరు మీ సొంత కష్టము చేత మీ రక్షణను కొనక్కర్లేదు, అలా మీరు చేసినా చేయలేరు. ఎందుకు అనంటే మానవుని యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కానీ నేను పరిశుద్ధుడనైనటువంటి నేను, జీవజలములైనటువంటి నేను, పైనుంచి దిగి వచ్చినటువంటి ఆహారమైనటువంటి నేను ఉచితముగా మీకోసం నన్ను నేను సమర్పించుకుంటాను అని చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ ఆయన ముందుకొస్తున్నాడు. ఆ పర్వంలో ఒక పాటలు పాడతారు. కీర్తనల గ్రంథం 113 నుంచి. క్షమించండి, అన్నగారి వీడియోస్ కావాలని మెసేజెస్ చేస్తున్నారు. ఇందు నిమిత్తం ప్రభువును స్తుతిస్తున్నాను. అన్నగారు మెసేజ్లు పూర్తిగా విని ఆత్మీయ మేలులు పొందుకుందాం. ఆత్మీయ అంధత్వం గురించి చక్కటి వివరణ చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. 118 వరకు ఉన్న పాటలు, కీర్తనలు అంటే పాటలు అని అర్థం. 113వ పాట నుంచి 118వ పాట వరకు ఈ జంతువులు బలించే సమయంలో పాడుతూ ఉంటారు. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 29 వరకు చదువుతారా? యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 29 వరకు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెలవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. చూడండి, జీవజలపు ఊటలు మీ కడుపులో నుండి ప్రవహింపజేయగలవాడు మన కొరకు ఆయన దప్పిగొంటున్నాడు. ఎందుకు ఈ అవసరం పడింది? ఆయన దప్పికొనాల్సినటువంటి అవసరత ఏమిటి? మన పాపముల భారము, మన అపరాధముల భారము మనకు సంచకరువుగా ఇవ్వబడటానికి సిద్ధపడి ఉన్నటువంటి, ఆయన వెళితే కానీ వచ్చి సంపూర్ణ సత్యములోనికి నడిపించినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క జీవజల నదుల ఊటలు మన హృదయంలో ప్రవహింప చేయటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నా దేవా నా దేవా నీవేళ నా చేయి విడిచితివి అన్నటువంటి ప్రార్థన చేయటం మనం చూస్తాం. ఇంకొక మాట, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పికొనిన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. జీవజలముల ఊటలు ప్రవహింప చేయటం అనంటే ఆ రోజు యోవేలు గ్రంథంలో ప్రవచించినట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, ఆయన ఆత్మ మన మీద కృమ్మరింపబడినప్పుడు, సంచికరువుగా ఇవ్వబడినప్పుడు, సర్వ సత్యములోనికి నడిపించటానికి ఆయన వచ్చినప్పుడు, మనలో నిత్యము ఉండటానికి వచ్చినప్పుడు, ఆ జీవ జలముల ఊటలు ప్రవహింప చేయటానికి అవసరమైన వనరులు మనకు ఇచ్చినట్లుగా నీటి కాలువల యొద్ద నాటబడిన నారంజి చెట్టు వలె చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అన్నమాట మనకు కనిపిస్తా ఉంది. ఆత్మీయమైనటువంటి పరిపక్వత, ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీ గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మని యొక్క డిసెంట్, పరిశుద్ధాత్మని యొక్క కృమ్మరింపు ఆత్మీయ ఎదుగుదలకు, ఆత్మీయ పరిపక్వతకు, జీవజల ఊటలు మన కడుపులో నుంచి ప్రవహింప చేయటానికి అవసరమైనటువంటి మొట్టమొదటి వనరుగా ఆయన మనకు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారు యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనది అని జ్ఞాపకము తెచ్చుకునుడి. ఆల్ ఆఫ్ దిస్
ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది అని అంటే మన జీవితముల ద్వారా యెహోవా యొక్క ప్రభుత్వాన్ని చాటాలి. యెహోవా దేవుని యొక్క ప్రభుత్వాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళాలి. యెహోవా దేవుని యొక్క రాజ్యాధికారమును ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళాలి. ఈ లోక సంబంధమైన అధికారి మన జీవితాలను చెరపట్టి ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైన అధికారి చేతిలోనికి ఆనాడు ఏదెను తోటలో మనం కోల్పోయిన అధికారం కారణంగా, మనం కోల్పోయినటువంటి దేవునితో ఉన్న సంబంధం కోల్పోయిన కారణంగా, దేవునికి దూరమైపోయిన కారణంగా మనము పతన స్థితిలో ఉన్నప్పుడు, చచ్చిన వారమై ఉన్నప్పుడు, సంపూర్ణమైనటువంటి పతనములో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి వలెను ఉండెదవు అంటూ 58వ అధ్యాయంలో మాట్లాడటానికి గల కారణం ఏమిటి అనంటే లూకా సువార్త 4వ అధ్యాయం చూస్తారా ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకమునకు వచ్చింది. ఈ లోకంలో ఆయన పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపును ఇచ్చింది. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము యొక్క కారణము, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము యొక్క అసలు కారణము ఏమిటి అని చూస్తే యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా 18వ వచనం 4వ అధ్యాయం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్త. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఏముంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు మరి సమయం ఆసన్నమైన తర్వాత కపెర్నహూములోనికి వచ్చే సమయంలో ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్యము దగ్గరగా ఉంది కనుక మారు మనస్సు పొందుడి అంటూ సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అనంటే దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త. ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అనంటే దేవుని రాజ్యము వచ్చేసింది అన్నటువంటి సువార్త, దేవుని రాజ్యము వస్తోంది అన్నటువంటి సువార్త, దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది అన్నటువంటి సువార్త. పరిశుద్ధాత్ముడు ఆయనను నడిపించింది. అందుకు 1వ అధ్యాయం 14వ వచనం మార్కు సువార్త. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సును పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? మనమెందుకు ఈ మందిర ప్రతిష్టను గురించి 23వ సంవత్సరం యొక్క 23వ సంవత్సరం యొక్క దాన్ని ఏమంటారు సంతోషంగా దీన్ని జరుపుకుంటున్నాం అని అంటే ఈ మందిర 4 గోడల కోసం కాదు, ఈ మందిర 4 గోడలలో ప్రభు ప్రతిష్ఠ జరిగింది అని కాదు, ఈ మందిర 4 గోడలేవో పవిత్రమైనవని కావు. మీ ఇంటికి ఈ మందిర 4 గోడలకి పెద్ద తేడా లేదు. నీవు ప్రతిష్ఠించిన వాడివి, నిన్ను ప్రభు ఎన్నుకున్నాడు, నీలో ఆయన ఉండటానికి వచ్చాడు. ఈ మందిరపు గోడల మధ్య పరిశుద్ధాత్ముడు కృమ్మరింపబడటానికి రాలేదు, నీలో కృమ్మరింపబడటానికి వచ్చాడు. ఈ మందిరపు యొక్క కడుపులో నుండి జీవజల ఊటలు ప్రవహింపవు, నీలో నుండి నీ కడుపులో నుండి జీవజల ఊటలు ప్రవహింప చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన రాకకు గల కారణము మందిర ప్రతిష్ఠ కాదు, ఆయన రాక యొక్క కారణము నీ ప్రతిష్ఠ. నిన్ను ఆయనకు ప్రతిష్ఠించుకోవటానికి ఆయన వచ్చాడు. ఎందుకు ఈ మందిరానికి ఇంత వైభవం అనంటే మనందరము కలిసి ఇక్కడికి వస్తాం కాబట్టి. అది మన సంతోషం. మన అందరము దేవుని యొక్క దేవాలయములుగా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవాలయములుగా ఆయన తన గుడారమును మన మీద పిచ్ చేశాడు కనుక మనం ఇక్కడికి సంతోషముగా వస్తాం. ఈ మందిర 4 గోడలను ఒకానొక సమయంలో సినగోగు అని పిలిచేవారు. నేను ఏ మాటలనైతే చదివానో లూకా సువార్త 4వ అధ్యాయంలో
ఆయన ఏం చేశాడంటే 14వ వచనం 4వ అధ్యాయం, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. సమాజ మందిరములోనికి ఆయన వెళ్ళాడు. దీన్నే సినగోగు అని పిలిచారు. ఈ సమాజ మందిరాలు 4 గోడల నడుమ ప్రజలు కూర్చుని లేఖనములను పరిశోధించి లేఖనములలో నుంచి నేర్చుకుని తరువాత వారి ఇళ్లకు వెళ్ళిపోయేటటువంటి పద్ధతి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు తన యొక్క రాకడ తిరిగి ఇంకొక రకమైన సమాజ మందిరాన్ని స్థాపించటం కాదు. దాని పేరు పెంతికోస్తు దేవాలయమనో, లేకపోతే బ్యాప్టిస్ట్ దేవాలయమనో, లేకపోతే సివైఎస్ఐ దేవాలయమనో, లేకపోతే ఎస్పీజీ దేవాలయమనో, ఇంకేదో స్థాపించటానికి కాదు ఆయన వచ్చింది యోవేలు గ్రంథంలో ప్రకటింపబడినటువంటి, యోవేలు గ్రంథంలో ప్రవచింపబడినటువంటి మాటలను సంపూర్ణం చేయటానికి. జీవజలము ఊటలు, జీవజలపు ధారలు ప్రవహింప చేయటానికి మన మనసుల్లో నుండి, మన మాటల్లో నుండి, మన చేతల్లో నుండి, మన జీవన విధానంలో నుండి జీవజలపు ఊటలు ప్రవహింప చేయటానికి ఆయన వచ్చాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగని ప్రకటించుటకును. దెర్ ఇస్ హీలింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఏ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో మనకు స్వస్థత ఉంది. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో మనకు జ్ఞానోదయం ఉంది. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంలో దేవుని రాజ్య స్థాపన ఉంది. ఆయన ప్రకటించిన సువార్త దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారగుదురు గాని దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము మనల్ని ఏం చేస్తుంది అనంటే దావీదులలాగా లేచి నిలబడుతుంది. అన్య జనులు చూసినప్పుడు దేవుని దూతలు నడుస్తున్నారు అన్నటువంటి ఇంప్రెషన్ వచ్చేట్లుగా చేస్తుంది. ఇది 23వ వార్షికోత్సవానికి మనకు కావలసినటువంటి శక్తి. 23 సంవత్సరాలు అయిపోతున్నాయి. సంవత్సరం తర్వాత సంవత్సరం అయిపోతుంది. సైకిల్ స్టాండ్ వేసి ఎప్పుడైనా ఎవరైనా తొక్కారా? మీరు ట్రై చేసి చూడండి. ఒళ్ళంతా చెమటలు పడతాయి, చక్రం తిరుగుతూనే ఉంటుంది, కానీ మీరు అక్కడే ఉంటారు. 23 సంవత్సరాలు స్టాండ్ వేసి సైకిల్ తొక్కారో లేకపోతే నిజంగానే సైకిల్ తొక్కారో చూడండి. మన ఆత్మీయ పరిపక్వత ఈ 23 సంవత్సరాలలో మన కళ్ళెదురుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు జీవజలమును నేను అని చెబుతూ ఉంటే మనము కూడా దాన్ని ఏమంటారు, ప్రధాన యాజకుడిలాగా ఇంకా బకెట్ తీసుకుని వెళ్తున్నామా జీవజలాలు తెచ్చుకోవటానికి? ఇంకా ఈ వేది దగ్గర ఏదో చేస్తే ఏదేదో అయిపోతుంది అంటూ స్థలాలకు ప్రాధాన్యతనిచ్చి మన ఆత్మీయ పరిపక్వతలో ఎదగకుండా ఉన్నామా అన్న ఆలోచనను మీరు చేయండి. వారి ఎదురుగానే ఉన్నాడు, వారి కోసం వచ్చాడు. నేను పైలోకము నుంచి లేకపోతే సత్యలోకముల నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేను అని అంటూ ఉంటే కూడా మా తాతలు నా మన్నా తిన్నారు, మా తాతలు ఆ బండలో నుంచి నీళ్లు తాగారు అని మనం ఇంకా కథల్లోనే ఉన్నామా? లేకపోతే వ్యక్తిగతంగా దేవుని రాజ్యమును గురించినటువంటి మాటలు, దేవుని రాజ్య స్థాపనను గురించినటువంటి మాటలు మన కళ్ళెదురుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మీయ అంధత్వం, ఆ ఆత్మీయ అంధత్వాన్ని గురించే ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు ఆయన విషయమై దుఃఖించెదరు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు కారణంగా మనలో వచ్చేటటువంటి చైతన్యం. పరిశుద్ధాత్ముడు కృమ్మరింపబడినప్పుడు ఏదో తెలియనటువంటి ఒక దాన్ని ఏమంటారు పూనకంలాగా అయిపోతుంది. ఆ తర్వాత మన జీవితం ఇంకేదో మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, మనం నడిచిందల్లా పూలపాన్పు అవుతుంది అని అనుకుంటే
అది కాదు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకానికి ఉన్నటువంటి కారణం. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకంకి ఉన్నటువంటి కారణం ఏమిటి అని అంటే 23 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అనంటే 23 సంవత్సరాలు ఆయన పరిపక్వతలోనికి మనల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు అనంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారిని విడుదలకు, గ్రుడ్డివారి చూపు కోసం ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించటానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఇది క్రైస్తవ సంఘము చరిత్రాత్మకంగా చేసినటువంటి సేవ. బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలోనున్న వారికి విడుదల కొరకు, గుడ్డివారి చూపు కొరకు సువార్త ప్రకటించాలని, ఆత్మీయ గుడ్డితనం లేకుండా, ఆత్మీయ అంధత్వం లేకుండా ఉండుటకు సువార్త ప్రకటించబడాలని చక్కటి వివరణ ఇచ్చి ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు ముందు నడిచినటువంటి మన పెద్దలు చేసినటువంటి పరిచర్య, మనకు ముందు నడిచినటువంటి ఈ మహోద్యమంలో పాల్గొన్నటువంటి మన నాయకులు చేసిన పరిచర్య ఏమిటి అని అంటే కేవలము ఈ సినగోగుల్లో లేకపోతే ఈ 4 గోడలు ఉన్నటువంటి సమాజ మందిరాల్లోకి వచ్చి వాక్య ధ్యానం చేసి దేవుని ఆశీస్సులు పొందుకొని ఇంటికి వెళ్ళిపోవటం కాదు. ఎవరైతే గ్రుడ్డి తనంలో ఉన్నారో, ఆత్మీయ అంధత్వంలో ఉన్నారో వారికి చూపును కలిగించటానికి మనల్ని ప్రభు అభిషేకించాడు. దాన్నే జీవ జలపు ఊటలు అని ప్రభు పిలిచాడు. అయితే చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే మనమే గనక అంధత్వంలో ఉంటే మనం ఇంకొకరికి ఏం దారి చూపిస్తాం? మనమే దేవుని రాజ్యాన్ని ఒక డినామినేషన్కు కుదించేస్తే మనం ప్రజలకు ఏం నేర్పిస్తాం? మనమే దేవుని రాజ్యాన్ని కేవలము ఒక పాస్టర్ గారు చెప్పిన మాటలకు, ఒక నాయకుడు చూపించిన త్రోవకు, లేకపోతే ఒక డినామినేషన్ చెప్పినటువంటి సిద్ధాంతానికి వగైరా వగైరా వగైరాలకు కుదించి వేస్తే మనం ప్రజలకు ఏం దారి చూపిస్తాం? మనమే ఆత్మీయ అంధత్వంలో ఉంటే ప్రజలను మనమేం నడిపిస్తాం? మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. కనులారా చూచియు, చెవులారా వినియు, హృదయముతో గ్రహించి అయినా కానీ మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. అది అండర్లైన్ చేసుకోండి. ఆత్మీయ అంధత్వం అంటే హృదయము కొవ్వు పట్టటం అని అర్థం. హృదయం ఏం పట్టటం? కొవ్వు పట్టటం అని అర్థం. మాది రాయలసీమ. రాయలసీమలో ఒక మాట అంటారు, ఒరే నీకు స్వయం పట్టిందిరా అంటారు. స్వయం పట్టడం అని అంటే ఏంటంటే కొవ్వు పట్టడం, అంధత్వం. దీన్నే ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే గర్వం అని అంటారు. నేను 23 సంవత్సరాలుగా సంఘంలో ఉన్నాను, 23 సంవత్సరాలుగా ప్రభువు దగ్గర పెరుగుతున్నాను, 23 సంవత్సరాలుగా ప్రభువును స్తుతిస్తున్నాను అన్నటువంటి బాహ్యంగా కనిపించేటటువంటి, అంటే మన పద్ధతులలో ఉన్నటువంటి మార్పు కారణంగా నేను పరిపక్వత చెందాను అని అనుకునేటటువంటి అంధత్వం. మనసులో మరుగుజ్జుగా ఉన్నప్పటికీ, హృదయంలో ఇంకా పెరగకుండా ఉన్నప్పటికీ, బయటకు కనిపించే మార్పుల కారణంగా నేనేదో పరిపక్వతలోకి చెందాను, పరిపక్వతలో ఎదిగిపోయాను, నేను ఇప్పుడు చాలా ఆత్మీయంగా ఒక జాయింట్ని అని అనుకునేటటువంటి, అన్నీ చూస్తూ ఉన్నప్పటికీ, అన్నీ తెలుస్తూ ఉన్నప్పటికీ, అన్నీ వింటూ ఉన్నప్పటికీ నన్ను నేను ప్రశ్నించుకోలేనటువంటి పరిస్థితి, ఎదుటివాడు చెబుతూ ఉన్నప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. దీన్నే ఆత్మీయ అంధత్వం అని అంటారు. ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఆయన రాజ్య స్థాపనకు అని తెలిసినప్పటికీ, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మను కృమరించింది నా సొంత విలువ కోసం కాదు, కానీ నా సొంత నేనేదో ఘనత పొందాలి అని కాదు, కానీ దేవుని రాజ్య స్థాపన కోసం అని తెలిసినప్పటికీ నా హృదయం క్రొవ్విందనుకోండి, కొవ్వు పట్టి తిరిగాననుకోండి. దేవుని సంఘము, దేవుని రాజ్యము, దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్య విస్తరణ అన్నటువంటి విషయాలు మర్చిపోయి 4 గోడలు అనేటటువంటి ఈ సమాజ మందిరంలో ప్రభువును కట్టేసి పెడతాను అన్నటువంటి ఆలోచన వచ్చిందనుకోండి. నేను చెయ్యాలి అన్నటువంటి ఆలోచన, వాడు కాదు నేను చేస్తాను అన్నటువంటి ఆలోచనలో మనం పెరిగితే దాన్ని
ఆత్మీయ అంధత్వం అంటారు ప్రియులారా. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పెను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, మనకు అంధత్వం లేదా గుడ్డితనం అన్నది 2 రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మొదటిది మన కంట్లో లోపం, రెండవది కళ్ళు బాగున్నా వెలుగు లేకపోవటం. ఉదాహరణకు మనం బయట నుంచి వచ్చామనుకోండి, చిమ్మ చీకటి ఉంది, వేరే వాళ్ళ కొత్త ఇంట్లోకి వెళ్ళాం, వాళ్ళు గది చూపించారు, లోపలికి వెళ్ళాం, ఏ లైట్ లేదు, మనకు తెలుసా ఎక్కడ మంచం ఉంది, ఎక్కడ కంచం ఉంది, ఎక్కడ కూర్చోవచ్చు, ఎక్కడ భోంచేయచ్చు అని. మన కళ్ళు బాగానే ఉన్నాయిగా, అయినా కనిపించదు. ఎందుకు? చీకటి ఉంది కాబట్టి, వెలుగు లేదు కాబట్టి. సో అంధత్వం పోవటానికి 2 విషయాలు అవసరం. మొదటిది మన కన్ను బాగుండాలి, రెండవది వెలుగు ప్రసరించాలి. ఆ వెలుగు ఇంకెవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆ వెలుగు ప్రభువైన యేసు క్రీస్తు అన్నటువంటి మన నాయకుడు. ఆయనను పోలి జీవిస్తే తప్ప మనకు వెలుగు ప్రసరింపజేయబడదు. మనము అనుకుంటాం నాకన్నీ కనిపిస్తున్నాయని, మనం అనుకుంటాం నాకన్నీ అర్థమవుతోంది, మనం అనుకుంటాం నాకన్నీ వినిపిస్తున్నాయి, కానీ నిజానికి మనం అంధత్వంలోనే ఉంటాం. ఆ విషయాన్ని గుర్తు చేయటం కోసం ఆ మాట చెప్పాను. కొన్నిసార్లు ఈ 23 సంవత్సరాల్లో ప్రభువా నేను మందిరానికి వస్తూ ఉన్నాను, చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, మరి ఆ సహోదరుడేమో పెద్దగా మందిరానికి రాడు, ఆయన మామూలుగా లోకంలో తిరిగినట్లుగానే ఉంటాడు, నాలాగా తెల్ల బట్టలు వేసుకోడు, సామాన్యంగా ఉంటాడు, కానీ ఆయనేమో లోకరీత్యా చాలా బలపడుతున్నాడు. ఆయనకు ఉద్యోగం ఉంది, ఆయనకు పెండ్లి అయిపోయింది, ఆయనకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతున్నారు, ఇదైపోతుంది అదైపోతుంది. నేనేమో నీతిమంతుడిగా ఉన్నాను నీ దగ్గర, నాకేమీ లేదే, నాకేమి ఇవ్వట్లేదే నువ్వు. ఈ ఆలోచన ఒక్కసారి, ఇది మీకు నాకే కాదు, కీర్తనాకారుడికి కూడా ఉండింది. ఒకసారి తీస్తారు కీర్తనలు 73వ అధ్యాయము, కీర్తనలు 73. మీకు నాకు మాత్రమే కాదండి ఇలాంటి ఆలోచనలు, ప్రతి మనిషిలో ఉంటాయి. ముఖ్యంగా కీర్తనలు రచించినటువంటి దావీదులో కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి. ఆయన లోకంలో ఎవరైతే ఈ విధంగా బలపడుతూ ఉన్నారో వాళ్ళని చూశాడు, వాళ్ళని చూసి ఆయన కష్టపడ్డాడు. ఆయన అంటున్నాడు 21వ వచనం, నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఎందుకు అవుతున్నాడు ఇలా అంటే, చూడండి, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష పడుచున్నది. ఎందుకు ఇలా అవుతుంది అనంటే 8వ వచనం, ఎగతాళి చేయుట బలాత్కారము చేయుట జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడతారు, ఆకాశము చట్టు చూసి వారు ముఖమెత్తుతారు, వారు నాలుక భూసంచారం చేస్తా ఉంది, వారి జనము వారి పక్షమున చేరుతూ ఉన్నారు, అయినా గాని వారు జలపానము సమృద్ధిగా చేస్తున్నారు. ప్రభువా, వాళ్ళేమో నీతిమంతమైన జీవితం జీవించట్లేదు, వారేమో బాగా ఎదిగిపోతున్నారు, నేనేమో నీతిమంతుడిలాగా జీవిస్తున్నాను. ఆదివారం అవ్వగానే సమయం కంటే ముందు వస్తానే, సమయం కంటే ముందు వచ్చి సాపలేస్తాను, సమయం కంటే ముందు వచ్చి నీళ్లు పెడతాను, సమయం కంటే ముందు వచ్చి మైకులు పెడతాను, అన్ని చేస్తాను, కానీ నేనేమో ఇట్లున్నాను. వాళ్ళు చూస్తేనేమో ముందుకెళ్ళిపోతున్నారు. 23 సంవత్సరాలు ప్రభు సన్నిధిలోకి వచ్చి 23 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో ఎదిగిన తర్వాత కూడా ఈ ఆలోచనలు ఉండటం సహజమే. కానీ ప్రభువు యొక్క నీతిని, ప్రభువు యొక్క జీవ జలపు ఊటల యొక్క ఆ డెఫినిషన్, నిర్వచనాన్ని అర్థం చేసుకోకపోతే వచ్చే సమస్య ఇది. ప్రభువు యొక్క సన్నిధిని భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలకు మాత్రమే వెలకట్టి చూస్తే, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని భౌతికపరమైనటువంటి వనరులు మనకు లభ్యమవుతున్నాయా లేదా అన్న విషయంతో మాత్రమే సంకుచితంగా చూస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి.
అందుకనే దావీదు ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, నా హృదయము మత్సరపడును. వెన్ హీ రియలైజ్డ్ దట్ దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ ఓ లార్డ్. వాళ్ళు ఈ రోజు పరిపక్వతలోనికి వెళ్తున్నారు అనుకుంటున్నారు, కానీ నిజానికి ఆత్మీయ సంకుచితంలో ఉన్నారు, ఆత్మీయంగా కృషించిపోతున్నారు, ఆత్మీయంగా నీకు దూరంగా ఉన్నారు అన్న విషయం అర్థం చేసుకున్న వెంటనే ఆయన అంటున్నాడు, నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. దిస్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఇది మనకున్నటువంటి ఆశీర్వాదం, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని ఉండటం. ఎదుటివాడు మరి 1,00,000 రూపాయలు రోజుకు సంపాదించవచ్చు, ఎదుటివాడు 1,00,00,000 రూపాయలు సంవత్సరానికి సంపాదించవచ్చు. కానీ నీకిచ్చినటువంటి ఘనత ఏమిటి అని అంటే 23 సంవత్సరాలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, ఏ క్షణమైనా ఆయన సన్నిధి లేకుండా నిన్ను విడిచిపెట్టాడా? ఏ క్షణమైనా ఆయన సన్నిధి లేకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక రోజు గడిచిందా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ కుడి చెయ్యి, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కర లేదు. అండ్ దిస్ ఈజ్ వాట్ వి బోస్ట్ ఆన్. దీన్ని బట్టి మనం సంతోషిస్తాం ప్రియులారా. దీన్ని బట్టి మనము చాలా కేరింతలు కొట్టి ప్రభువును ఆనందంగా ఆరాధిస్తాం. దానికి కారణం ఏమిటి అని అంటే, ఆత్మీయ అంధత్వము లేని జీవితాన్ని ఎలా మనము గమనిస్తాము అని అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులను చూసి మనల్ని మనం పోల్చుకొని తగ్గించుకోవటం కాదు, కానీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాటన్నిటినీ చూసిన తర్వాత కూడా, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంది, దానిని బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోవటం. ఆ మహాపర్వంలో యేసు ప్రభు నిలబడుకుని ఉన్నాడు. ఆయన జీవజలపు ఊటలు ప్రవహింపజేయువాడు, ఆయన నేనే ఈ లోకమునకు దాహము తీర్చేవాడిని అని అంటున్నాడు. కానీ ఈ ప్రధాన యాజకుడేమో బకెట్ పట్టుకుని వెళ్ళి ఆ కొలనులో, అంటే కేవలము ఒక సూచనగా ఉన్నటువంటి నీళ్లను తీసుకుని వచ్చి ఆయన అనుకుంటున్నాడు ఇదే జీవజలము అంటున్నాడు. కానీ ఎదురుగా ప్రభు అయిన యేసు క్రీస్తే స్వయంగా నిలబడుకొని ఉన్నాడు. మన పరిస్థితి 23 సంవత్సరాల్లో ఏది? మధ్యవర్తుల వెనుక పరిగెడుతున్నామా, లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తును స్వయంగా మన జీవితాల్లో జీవజలపు ఊటలనిచ్చు స్తోత్రగా మనం ఆయనను ఎన్నుకున్నామా? మన పరిపక్వత, ఆత్మీయ అంధత్వము ఉండకుండా ఉండాలి అని అంటే, మధ్యవర్తులను పక్కన పెట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుకు మన హృదయాన్ని, మన కన్నులను చాటాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసినటువంటి 1 పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చక్కటి మాటలు, వెలుగును గురించినటువంటి ఇంకొక మాట చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దీన్నే సాల్వేషన్ లో 2వ భాగంగా పిలుస్తారు. అంటే రక్షణ కార్యంలో 2వ భాగము. దీన్నే శాంక్టిఫికేషన్ అని పిలుస్తారు, పవిత్రీకరణ అని పిలుస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు జీవ జలపు ఊటలు మనలో ప్రవహింప చేయటానికి ఇంకొక మాధ్యమం ఏమెన్నుకున్నాడు అనంటే, మొదటి మాధ్యమం ఆయనే స్వయంగా వెలుగై ఉన్నాడు అన్నటి విషయాన్ని, ఆయనను మాత్రమే మనకు వెలుగిచ్చేవాడిగా ఎన్నుకోవటం. 2వది ఆయన ప్రజల యొక్క సహవాసములో జీవించటం. ఆయన ప్రజల యొక్క సహవాసములో జీవించటం. ఇలాంటి 4 గోడలున్నటువంటి సినగోగుకు మాత్రమే ఆ సహవాసాన్ని సంకుచితం చేయకుండా, మన పనుల్లో, మన వ్యాపారంలో, మన దైనందిన జీవితంలో, మన కెమెరా నడిపిస్తుంటే కెమెరాలో, మ్యూజిక్ చేస్తుంటే మ్యూజిక్లో, లేకపోతే వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో, రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటే మన కుటుంబంలో, ఎంటర్టైన్మెంట్లో ఉంటే అక్కడ, ఏ క్షేత్రాల్లో, ఏ ప్రాంతాల్లో మనం పనిచేస్తున్నామో ఆయా ప్రాంతాలలో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బిడ్డలు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఎన్నుకున్నటువంటి తన పిల్లలు
వారితో సహవాసము కలిగి ఉండటం. కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, మనం వెళ్ళంగానే నాకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్కు అవతల వాడు సెట్ అవ్వలేదనుకోండి, వెంటనే తీర్పు తీర్చేస్తాం. వీడు నరకం పోతాడు, నేను పరలోకం పోతాను అన్నటువంటి తీర్పు. ఆ తీర్పు తీర్చేసి వెంటనే నన్ను నేను గొప్ప చేసేసుకుని అవతల వాడిని తగ్గించే ప్రయత్నం చేస్తాను. దానికి బాహ్యంగా కనిపించేటటువంటి నా అపియరెన్స్, అవుటర్ అపియరెన్స్, బాహ్యంగా నేను వేసుకునే బట్టలు, బాహ్యంగా నేను మాట్లాడే వినసొంపైన మాటలు, బాహ్యంగా నేను ప్రవర్తించే బిహేవియర్, అంటే ప్రవర్తించే మన ప్రవర్తన, ఆ ప్రవర్తనను చూపించేసి మనం చాలా పరిపక్వతలో ఉన్నాం అని అనుకుంటాం. కానీ నిజానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అలాంటి ప్రవర్తన ఆత్మీయ అంధత్వం. 23 సంవత్సరాలు మనం ఇదేనా నేర్చుకుంది అని ప్రశ్నిస్తాడు. మన పరిపక్వత ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎక్కడికి వెళితే అక్కడ ప్రభువు యొక్క రాజ్య స్థాపన చేసే పద్ధతి, ఆ ప్రక్రియలో ప్రజలతో మమేకం అవ్వగలగటం, స్థానికంగా ఉన్నటువంటి విశ్వాసులతో మమేకం అవ్వగలగటం, వారిని కూడా మనతో పాటు కలిపి తీసుకుని వెళ్ళగలగటం, ఆ విశ్వాసుల యొక్క సహవాసపు వెలుగులో మనలో ఉన్నటువంటి అక్కడక్కడా కనిపిస్తున్నటువంటి బలహీనతలను తుడిచిపెట్టుకోగలగటం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. చాలాసార్లు సహవాసంలోనికి రావటం అనంటే అదొక కాంపిటీషన్లో ఎంటర్ అయినట్లు అనిపిస్తుంది ప్రజలకి. అదేదో తెలియని కాంపిటీషన్. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం చేసావు? 21 రోజా? నేను 42 రోజులు చేస్తా. ఒక కాంపిటేటివ్ యాటిట్యూడ్లోకి మన క్రైస్తవ విశ్వాసులు మెల్లిమెల్లిగా జారుకుంటున్నారేమో అన్న భయం కూడా అప్పుడప్పుడు కలుగుతుంది. సహవాసము యొక్క ముఖ్య ఉద్దేశము అది కాదు. సహవాసము యొక్క ముఖ్య ఉద్దేశము దినదిన ప్రవర్తమానముగా మనలో ఉన్న బలహీనతలు పోవాలి. దినదిన ప్రవర్తమానముగా మన బలహీనతలను బలంగా మార్చుకోగలిగినటువంటి సహవాసం, 23 సంవత్సరాల సహవాసం. దానికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దాన్ని మనం ప్రభు దగ్గరికి పెట్టి సంతోషంగా ఆయనను ఘనపరచగలగాలి. సో దేవుని యొక్క వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉన్న సంబంధం కారణంగాను, దేవుని యొక్క వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగా పిలువబడే ఈ యొక్క సహవాసము కారణంగాను మనకు వస్తుంది. దాని కారణంగా ఆత్మీయ అంధత్వం పోతుంది. ఆత్మీయ అంధత్వంలో మనకున్నటువంటి ఈ గర్వం తగ్గింపబడుతుంది. స్పష్టంగా జీవజలపు ఊటలు ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు మనకు కనిపిస్తాడు. ఆయనతో సంబంధం మనకు కనిపిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. మనము సామాన్యులము కాదు ప్రియులారా. కూర్చున్న మీలో ఎవరైనా సరే సామాన్యులు కాదు. మీరు బహుశా ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, బహుశా తాపీ మేస్త్రి అయి ఉండొచ్చు, బహుశా ఐటీ కంపెనీలో ప్రోగ్రామర్ అయి ఉండొచ్చు, లేక బహుశా ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, లేక బహుశా ఇంట్లో సామాన్యంగా మీ భర్తకు, పిల్లలకు, అత్తమామలకు వండి పెడుతూ ఉండొచ్చు. మీరు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజులైన యాజక సమూహము అన్న విషయం మర్చిపోవద్దు. ఈ వచనం కేవలము పాస్టర్ గారులకో, లేకపోతే ఇవాంజలిస్ట్ గారులకో, లేకపోతే ఇంకెవరికో ఇచ్చిన వచనం మాత్రమే కాదు, మీకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి విషయం ఇది. ఈ వచనం మీకు సంబంధించినటువంటి వచనం. 23 సంవత్సరాలుగా ప్రభు మిమ్మల్ని ఈ మందిర ఆవరణంలో ఒలీవల మొక్కలుగా ఎందుకు నాటాడు అనంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాజక సమూహముగా మారటం కోసం. ఆ ప్రధాన యాజకుడు ఎదురుగానే యేసు ప్రభువును పెట్టుకొని ఆయన బిగ్గరగా కేక వేసి జీవ జలమును నేనే అని అంటూ ఉంటే కూడా ఆయనకు అర్థం కాక ఈ 113 కీర్తన 118 కీర్తన పాడి గట్టిగా డప్పులు కొడుతూ ఉంటే వాళ్ళు వినకుండా వెళ్ళిపోయి ఈ జీవజలం ఎక్కడో కొలంలో ఉంది అని నీళ్లు తెచ్చుకుంటున్నారు.
ఆ ప్రధాన యాజకుడు గురించినటువంటి పాత్రను చెప్పట్లేదు. నేను నూతన నిబంధన గ్రంథంలో యాజకత్వం పొందుకుని దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించటానికి, గ్రుడ్డితనమును పోగొట్టటానికి ప్రభువు మిమ్మల్ని అంధకారములో నుంచి వెలుగుకు పిలిచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెవిటితనమును పోగొట్టటానికి, ప్రభువు యొక్క హితవత్సరమును ప్రకటించటానికి ప్రభువు అంధకారము నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. అంధకారము నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, అది యేసు పరిశుద్ధాత్మని యొక్క కృమరింపు, పరిశుద్ధాత్మని యొక్క జీవజల ఊటలు ప్రవహింపజేసేటటువంటి ఆ యాక్టివిటీ ఏమిటి అని అంటే, దేవుడు మన హృదయములలో ప్రకాశింపటం. ఈ లోక అంధకార సంబంధమైనటువంటి యుగదేవత ఈ లోకములో ఉన్నటువంటి ఎవరైతే వాడి అధికారము క్రింద ఉన్నారో ఆ వారి యొక్క ఆత్మీయ నేత్రములు, మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గుడ్డితనము కలుగజేస్తే మనము ఎవరము? ఆ గుడ్డితనము పోగొట్టుకుని దేవుడు పిలువగా వచ్చినటువంటి ఆయన యొక్క వెలుగు మన హృదయంలో ప్రకాశింపగా తేట తెల్లగా ఈ ప్రపంచమును చూసేవారమై ఉండాలి. 23 సంవత్సరముల దేవునితో ఉన్నటువంటి సహవాసములో ఇంకా మన హృదయాల్లో ఉన్నటువంటి అంధత్వాన్ని పోగొట్టుకోకుండా ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క ఫలమును ఇంకా మనం అనుభవించని వారముగా ఉంటే ఏం లాభం? ఇంకో 23 ఏళ్ళు గడిచిపోతాయి. మన దగ్గర కొంతమంది నిద్రిస్తారు ప్రభువులో, మనం అలాగే ఉంటాం. నేను ఉన్నాను అనుకుంటాం, కానీ ఎందుకున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చక్కటి మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు గుర్తు చేస్తూ ఉండగా, గలతీయులకు రాసినటువంటి 5వ అధ్యాయంలో, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించిన 19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ఆభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఒక్కటే బయటికి కనిపిస్తాయి, మిగిలింది ఏది కనిపించదు. కాలంటే మళ్ళీ చదువుకోండి. అల్లరితో కూడిన ఆటపాటలు ఒక్కటే బయటకి కనిపిస్తాయి, మిగిలింది ఏది కనిపించదు. మీరు అనొచ్చు, విగ్రహారాధన కనిపిస్తుంది కదన్నా. కనిపించదన్నా. బయట కనిపించే విగ్రహారాధనని మీరు అనుకుండేరు పొరపాటున. సంఘములో కూడా విగ్రహారాధన ఉంది, చాలా ఉంది. మన ధనం మనకొక విగ్రహం అవుతుంది, మన అందం మనకొక విగ్రహం అవుతుంది. నేను ఫలానా ప్రాంతము నుంచి వచ్చాను, ఆ ప్రాంతం మనకొక విగ్రహం అవుతుంది. నేను ఫలానా కులములో పుట్టాను, ఆ కులం నాకొక విగ్రహం అవుతుంది. ఈ దరిద్రాలన్నీ సంఘంలో తెచ్చిపెట్టుకున్నాం. సామాన్యమా? మనం వింటామా? అంత తొందరగా వినేవాళ్ళమైతే యేసుప్రభు ఎందుకు చనిపోవాలి? అంత ఈజీ కాదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఇవ్వబడినప్పటికీ, పరిశుద్ధాత్ముడు జీవజల ఊటలు మన హృదయంలో లేకపోతే మన కడుపులో నుండి ప్రవహింపచేస్తాడు అని ప్రభువు చెప్పినప్పటికీ, మనము బయట కనిపించే అల్లరితో కూడిన ఆటపాటలు అన్న విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు? బయట ఎవరు చూడకూడదు. నేను పరిశుద్ధ 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 అని కనపడాలి. లోపల మాత్రం ఏముంటది? ఇవన్నీ ఉంటాయి. 23 ఏళ్ళు స్టాండ్ వేసి సైకిల్ తొక్కి 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 అలసిపోతాం. తీసి కొంచెం నడిస్తే ఏమవుతుంది? ఏం కాదు. పరిపక్వతలోనికి వెళతాం. లెట్ us be practical, my brothers and my sisters. Let us be practical. సంఘాల్లో ఈరోజు చూస్తాం, ఫలానా వ్యక్తి ఫలానా కులం నుంచి వచ్చాడు, ముందే చెప్తారు. ఓ డప్పులు కొట్టేస్తారు. ఇక్కడికి వచ్చి ఆయన నిలబడి, నేను ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ కుటుంబంలో. ఏం మిగిలిన వాళ్ళందరూ
మనుషులు కాదా? వాళ్ళను ప్రభు రక్షించాడు అంటే గొప్పతనం కాదా? నువ్వు ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏమిటి? నీ విగ్రహం ఏమైంది? నా చదువు పట్ల నాకు గర్వం, నా అందం పట్ల నా గర్వం, నా తోలు తెల్లగా ఉంటే గర్వం, నా తోలు ఇంకొక కలర్లో ఉంటే గర్వం, నా జుట్టు బాగుంటే గర్వం, నా ముక్కు చక్కగుంటే గర్వం. గర్వపడ్డానికి ఎన్ని ఉన్నాయో మన దగ్గర. ఇవన్నీ అవే. కానీ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ కనిపిస్తాయా మనకు? కనిపించవు. ఇవి కూడా శరీర కార్యాలు కనిపించవు, ఆత్మకార్యాలు కనిపించవు. వీటన్నిటినీ తేట తెల్లగా ఏమాత్రము గుడ్డితనము లేకుండా చూసేవారు ఎవరో తెలుసా? నువ్వు అనొచ్చు 23 ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ. ప్రభు అంటాడు, అవునా, కనిపిస్తుందిలే అంతా అంటాడు. కనిపిస్తుందిలే అంతా అంటాడు. నీ ఇండస్ట్రీ అంతా కనిపిస్తుంది అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో చక్కగా దేవుని వాక్యములో నుండి జీవజల ఊటలు ప్రవహింపచేయాల్సినటువంటి కడుపులు కలిగి ఉన్న మనం, జీవజల ఊటలు ప్రవహింపచేయాల్సినటువంటి మాటలు కలిగి ఉండాల్సినటువంటి మనం, మన హృదయాల్లో 23 సంవత్సరాల నుంచి దేవుని మందిరావరణంలో ప్రతిష్ఠింపబడినటువంటి మనం ఆత్మీయ పరిపక్వతకు దూరంగా మధ్యవర్తులను ఎన్నుకొని ఇదిగో జీవజలమును నేనే అని చెప్పే ప్రభువుని విడిచిపెడితే, కడుపులో ఆకలి కాకుండా ఆత్మీయంగా చెప్తున్నాను, అవసరత లేకుండా ఉండేట్లుగా నేను పైనుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును అని చెప్పిన ప్రభువును విడిచిపెట్టి మన కులమును, మన ప్రాంతాన్ని, మన భాషను, మన చదువును, మన అందాన్ని, మన ఘనతను, వీటిని నింపుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రభు అంటాడు, మీరు ఆత్మీయ అంధత్వంలో ఉన్నారంటాడు. కానీ అంధకారములో నుంచి మనం వెలుగులోనికి పిలువబడింది వీటి కోసం కాదు. మనం అంధకారంలో నుంచి వెలుగులోకి పిలువబడింది ఆయన గుణాతిశయములను ప్రకటించటం కోసం. ఆయన గుణాతిశయములను ప్రకటించినప్పుడు, మనము నడిచినప్పుడు, మనం ఇంతకు మునుపు చదివినట్లుగా ఇదిగో దేవుని దూతలు వస్తున్నారు అని ప్రజలు చూడగలగాలి. మన ముఖంలో తేజం, మనం మాట్లాడిన మాటల్లో కరెంట్ అలా ఉండాలి. ఎందుకు ఉంటుందో తెలుసా? ఎప్పుడు ఉంటుందో తెలుసా? ప్రభు మనల్ని చూసినప్పుడు. ప్రభు మనల్ని చూసి బయటకు కనిపించటానికి చేసే నాటకం గురించి మాట్లాడట్లేదు. మనలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆస్కారం చేయాలి. ఒక్కొక్కసారి అంతగా నటించేస్తాం. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రభు మనల్ని చూస్తాడు. ప్రభు మనల్ని చూసినప్పుడు మనము నిలబడగలమా స్థిరంగా? ఈ సహవాసములో ప్రతి దినము నేను పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో నా బలహీనతలను అర్థం చేసుకుంటూ, నా బలహీనతలను సరి చేసుకుంటూ, ఉచితముగా ప్రభు ఇచ్చినటువంటి రక్షణను కొనసాగించగలుగుతున్నానా అన్న విషయాన్ని మనం బేరీ చేసుకోవాలి. అయితే సామాన్యమైనటువంటి జీవితం మనది కాదు. మనము సామాన్యముగా పిలువబడిన వాళ్ళము కాదు. మనము దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాజకులం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజులము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి రాజులైన యాజక సమూహముతో ప్రభువును ఆరాధించటానికి మనము తత్పరులమై ఉండాలి. అంతేకాని హృదయము కొవ్విన వారి జాబితాలో ఉంటే, అన్నీ కనిపిస్తూ ఉన్నప్పటికీ చూడని వారముగా ఉంటే, అన్నీ వినిపిస్తూ ఉన్నప్పటికీ వినవని వారముగా ఉంటే, ఇశ్రాయేలీయులు ఏ విధముగా అయితే అన్నీ కనిపించినా చూడలేదో, వినిపించినా వినలేదో, అలాంటి వారికి కనానులో ప్రవేశము ఆయన ఇవ్వలేదు. అలాంటి వారి జనరేషన్ అంతమొందిపోయింది. మనం ఆత్మీయ పరిపక్వత వైపుకు కాలు వేయాలి. ఆత్మీయ పరిపక్వత అన్నది బాహ్యంగా కనిపించే పరిశుద్ధాత్ముని యొక్క ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు, అంతర్లీనంగా జరిగేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ఫలము. ఆ ఫలము ఎదిగినప్పుడు ఆత్మీయ కనుదృష్టి పెరుగుతుంది, ఆత్మీయ వెలుగు ప్రసరింపబడుతుంది. అప్పుడు మనం ప్రజలను మనవారు అంటాం, దేవుని రాజ్య స్థాపన చేస్తాం, గ్రుడ్డి వారికి చూపు కలిగింప చేయటానికి, చెరలోనున్న వారిని వెలుగు కలిగింప చేయటానికి, ప్రభు హితవత్సరం ప్రకటింపటానికి. ఎంతటి చక్కటి విశ్లేషణ చేసి ఉన్నారు. ఆత్మీయ అంధత్వం లేకుండా
నాలుగు గోడల మధ్య పరిచర్య కాకుండా అనేక మంది పేదలకును గుడ్డివారుకును చెరలోనున్నటువంటి వారికి విడుదల కొరకు దేవుని సువార్త ప్రకటించబడాలని, ఏ ఒక్కరిలో కూడా ఆత్మీయ గుడ్డితనం లేకుండా ఆత్మీయ అంధత్వం లేకుండా ఉండటానికి సువార్త ప్రకటించబడాలని అన్నగారు చాలా చక్కటి వివరణ ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము సహాయపడేందుకు